వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. ఈరోజు సుప్రీం కోర్ట్ ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు అనేటువంటి దాన్ని ఇచ్చింది. ఎస్సీ ఎస్టీలలో సబ్ కేటగిరీ అనేటువంటి దాన్ని రాష్ట్రాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాల మార్గదర్శకాలను రూపొందించుకోవచ్చు అని చెప్పేసి ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు అనేటువంటి దాన్ని ఇచ్చింది. అయితే ఈ సందర్భంలో సుప్రీంకోర్టు ఈ 2024 సంవత్సరం ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలో ఉన్నటువంటి 7 మంది సభ్యుల ధర్మాసనంలో 6 మంది సభ్యులు ఈ క్లాసిఫికేషన్కి అనుకూలంగా తీర్పునిచ్చారు. ఒక వ్యక్తి మాత్రమే దీన్ని అంటే ఈ ఎస్సీల వర్గీకరణ ఎస్టీలలో వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పారు. అయితే మెజార్టీ న్యాయమూర్తులు ఏమైతే చెప్తారో అదే తీర్పు కనుక ఇప్పుడు 6:1 నిష్పత్తితో ఈ ఎస్సీలలో ఎస్టీలలో వర్గీకరణ అనేటువంటిది ఇక నుంచి కేంద్ర ప్రభుత్వమే చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్రాలు కూడా ఆ కులాల్లో ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని దృష్టిలో ఉంచుకొని సబ్ కేటగిరైజేషన్ అనేటువంటి దాన్ని తీసుకురావచ్చు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలలో క్రిమి లేయర్ను కూడా వర్తింప చేయడానికి రాష్ట్రాలు మార్గదర్శకాలను రూపొందించుకోవాలి అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మొత్తం 7 మంది సభ్యుల ధర్మాసనంలో మనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు ఒక వ్యక్తి, ఇక మిగిలినటువంటి వ్యక్తులు 6. ఈ 6లో ఒకే ఒక మహిళ ఉన్నారు. సో మీ అందరికి కూడా తెలిసినటువంటి అంశమే జస్టిస్ బేలా ఎం త్రివేది అని అంటారు. ఈ ఒక్కటే ఈ ఎస్సీ ఎస్టీలలో ఉపవర్గీకరణ అనేటువంటి రాజ్యాంగ విరుద్ధం అని చెప్పింది. మిగతా అందరూ కూడా రాజ్యాంగబద్ధమని చెప్పారు. ఈ ధర్మాసనంలో మనం ఒకసారి కానీ చూసినట్లయితే సో మనోజ్ మిశ్రా అనేటువంటి ఆయన ఒక మెంబరు, గవాయ్ అనేటువంటి ఆయన ఒక మెంబరు, అదేవిధంగా విక్రమ్ నాథ్ అనేటువంటి ఆయన ఒక మెంబరు, అదేవిధంగా పంకజ్ మితల్ అనేటువంటి ఆయన ఒక మెంబరు, అదేవిధంగా సతీష్ చంద్ర అనేటువంటి ఆయన సతీష్ చంద్ర శర్మ అనేటువంటి ఆయన ఒక మెంబరు. సో వాస్తవంగా మనకి ఏదైనా ఎగ్జామ్ జరిగేటప్పుడు ఒక 3 నెలల దాకా ఈ న్యాయమూర్తుల పేర్లను కూడా అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఒక 3 నెలల తర్వాత ఈ న్యాయమూర్తుల పేరును అడగరు. సో ఎవరు వ్యతిరేకించారు అని అడగచ్చు. గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్లలో మనకు ఎన్జేఎస్సీ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది 2015 అక్టోబర్ 16వ తేదీన. అయితే అందులో ఒక మెంబరు మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి జస్టిస్ చలమేశ్వర్ గారు ఎన్జేఎస్సీ అనేటువంటి రాజ్యాంగబద్ధమని చెప్పారు. ఈ రోజు కూడా వివిధ ఎగ్జామ్లలో ఎన్జేఎస్సీ రాజ్యాంగబద్ధమే అని చెప్పినటువంటి సుప్రీంకోర్టు జడ్జి ఎవరని అడుగుతున్నారు. ఈ కాంటెక్స్ట్ లో మనం ఏం చేయాలనంటే సో ఎస్సీ ఎస్టీలలో వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే ఆమె ఒకే ఒక మహిళ ఈ ధర్మాసనంలో, ఆమె త్రివేదిని గుర్తుపెట్టుకోండి. రైట్, మొత్తం ఎంతమంది? 7 మంది సభ్యులు. ఇందులో 6 మంది ఓకే అన్నారు, ఒక వ్యక్తి వ్యతిరేకించారు. వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఎవరనంటే సో బేలా ఎం త్రివేది. సరే, ఒకసారి మనం అసలు ఎస్సీలు అంటే ఎవరు, ఎస్టీలు అంటే ఎవరు, అసలు ఏంది అనేటువంటిది ఒకసారి మనం కానీ చూసినట్లయితే మనకు పంజాబ్ రాష్ట్రం ఏదైతే ఉందో ఈ పంజాబ్ రాష్ట్రం అనేటువంటిది 2006 సంవత్సరంలో ఎస్సీలలో వర్గీకరణ తీసుకొచ్చింది. అంటే ఎస్సీఏ అని చెప్పి, ఎస్సీబి అని చెప్పి, సో ఎస్సీసి అని చెప్పి ఇలా క్లాసిఫికేషన్ తీసుకొచ్చి వాల్మీకి అంటే ఈ సిక్కుల్లో అంటే సిక్కులు ఇప్పుడు పంజాబ్లో ఎస్సీలుగా ఉన్నారు. ఈ సిక్కుల్లో ఒకటి మజహాబీ అనేటువంటి వర్గానికి, అదేవిధంగా వాల్మీకి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, వాళ్ళు బీసీ కేటగిరీలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. సో పంజాబ్లో వాల్మీకి సిక్కులు, మజహాబీ సిక్కులకి ఈ ఎస్సీలలో ఉపవర్గీకరణ చేసి రిజర్వేషన్లు ఇచ్చారన్నమాట పంజాబ్ రాష్ట్రంలో. సో దాన్ని 2010వ సంవత్సరంలో పంజాబ్ హర్యానా హైకోర్టు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కొట్టేసింది 2010వ సంవత్సరంలో. సో ఎవరు కొట్టేశారు? పంజాబ్ హర్యానా హైకోర్టు అనేటువంటిది ఈ పంజాబ్ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి వర్గీకరణ చట్టాన్ని, ఎస్సీల వర్గీకరణ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధం అని కొట్టేసింది.
అయితే ఈ పంజాబ్ హర్యానా హైకోర్టు దేన్ని మార్గదర్శకంగా తీసుకున్నదంటే 2004వ సంవత్సరంలో మనకు మన ఆంధ్రప్రదేశ్లో చిన్నయ్య, ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ మధ్య జరిగినటువంటి వ్యాజ్యంలో ఎస్సీలలో ఉపవర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఆ రోజు సుప్రీంకోర్టు అనేటువంటిది చెప్పింది 2004లో. సో ఇక్కడ మీరు కానీ చూస్తే గతంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలలో ఎస్సీఏ అనేటువంటి వాళ్ళు ఉన్నారు, ఎస్సీబి, అదే విధంగా ఎస్సీసి, ఎస్సీడి అని చెప్పి వర్గీకరణ ఉండేది గతంలో. అంటే ఎస్సీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ని ఇక ఇలా పంచేవాళ్ళు అన్నమాట. అంటే ప్రజెంట్ ఇప్పుడు మనకు బీసీలో ఉన్నారు కదా, మీ అందరికి కూడా తెలుసు, బీసీఏ, అదే విధంగా బీసీబి, అదే విధంగా బీసీసి, బీసీడి, అదే విధంగా బీసీఈ ఎలా అయితే ఉండేదో ప్రజెంట్ ఉన్నారు కదా, ఆ విధంగా ఎస్సీ వర్గీకరణ కూడా ఉండేదన్నమాట. 2004వ సంవత్సరం వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నంత వరకు. 2004లో చంద్రబాబు నాయుడు సీఎంగా దిగిపోయి రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారు ఆంధ్రప్రదేశ్లో. ఇలాంటి సందర్భంలో ఈ తీర్పు అనేటువంటిది వచ్చింది. అయితే ఇలాంటి తీర్పులు ఇచ్చేటువంటి సందర్భాలలో ఒక రకంగా అనకూడదులే కానీ మనం న్యాయ వ్యవస్థ మీద ప్రభుత్వం యొక్క నియంత్రణ కూడా ఉంటుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 2010వ సంవత్సరంలో పంజాబ్ హర్యానా హైకోర్టు అనేటువంటిది 2004వ సంవత్సరంలో ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మధ్య జరిగినటువంటి వ్యాజ్యంలో ఎస్సీలలో సబ్ కేటగిరైజేషన్ అయ్యేటువంటి రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు చెప్పడం, దాన్ని పరిగణనలో తీసుకొని పంజాబ్ రాష్ట్రంలో 2006వ సంవత్సరంలో చేసినటువంటి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని 2010వ సంవత్సరంలో పంజాబ్ హర్యానా హైకోర్టు అనేటువంటి రాజ్యాంగ విరుద్ధం అని చెప్పింది. తర్వాత పంజాబ్ ప్రభుత్వం ఏం చేసిందంటే దీన్ని సుప్రీంకోర్టులో న్యాయ సమీక్షకు గురి చేసింది. ఇక్కడ పంజాబ్ హర్యానా హైకోర్టు ఈ విధంగా ఇచ్చింది, ఇది మీరు రాజ్యాంగ విరుద్ధంగా చెప్పండి, సామాజిక న్యాయం సాధించాలంటే ఇప్పుడు ఎస్సీలను చెప్పుకుంటున్నటువంటి అందరూ కూడా ఒకటి కాదు. ఈ రోజు మీరు చూసినట్లయితే ఎస్సీలలో మాలాని ఒక కమ్యూనిటీ ఉంటది, మాదిగాని కమ్యూనిటీ ఉంటది, ఇక రకరకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. మళ్ళీ మాల అనేటువంటి కమ్యూనిటీలో రెడ్డి భూములు అనేటువంటి వాళ్ళు ఉంటారు, పాకనాటి అనేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ ఎస్సీ అని అంటే ఒకరే కాదు, ఈ ఎస్సీలో చాలా వాళ్ళు ఉంటారు. అయితే ఈ ఎస్సీలలో డామినెంట్ క్యాస్ట్ ఎస్సీలలో మాల, అదే విధంగా ఎస్టీలు. ఈ రోజు ఎస్టీలు కానీ మీరు కానీ చూసినారంటే ఎస్టీలు అంటే ఒకరు కాదు. సో ఎస్టీలు చెంచులు, ఎలుక, యానాది, కొండధర ఇలా రకరకాలు వస్తుంటారు. అయితే ఎస్టీలలో మామూలుగా తెలిసినట్లయితే ఈ మన తెలంగాణలో డామినెంట్ అందులో కూడా ఎవరనంటే లంబాడి, మీరు ఇనేమని ఉంటారు. ఈ లంబాడి అనేటువంటి వాళ్ళు ఎస్టీలలో డామినెంట్. మళ్ళీ ఇందులో మళ్ళీ పాపం ప్యూర్ బాగా వెనకబడినటువంటి వాళ్ళు ఎవరనంటే మీరు చెంచులని ఉంటారు. చెంచులు ఆంధ్రప్రదేశ్లో నల్లమల ఫారెస్ట్ దగ్గర ఉంటారు, కర్నూలు జిల్లాలో. అదేవిధంగా ఇంకా పాపం కూడు దొరక్క, అన్నం దొరక్క, బట్టలు దొరకనటువంటి ఇంకా ఎస్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలుకలోళ్ళు అని ఉంటారు. ఎరుక, ఇది నెల్లూరు జిల్లాలో ఫేమస్ అన్నమాట. ఇక్కడ నెల్లూరు జిల్లాకి పరిమితమైనటువంటి ఒక వర్గం ప్రజలు అన్నమాట. వీళ్ళంతా కూడా ఎస్టీలో ఉన్నారు. సో ఈ క్లాసిఫికేషన్ అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి 2004లో చెప్పడం, దాన్ని పరిగణలో తీసుకున్నటువంటి పంజాబ్ హర్యానా హైకోర్టు అనేటువంటిది 2010వ సంవత్సరంలో 2006లో పంజాబ్ ప్రభుత్వం చేసినటువంటి దాన్ని రాజ్యాంగ విరుద్ధం అని చెప్పడం. తర్వాత 2010వ సంవత్సరంలో ఈ పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు అప్పీల్ చేసింది. గతంలో ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం అనేటువంటిది దాన్ని న్యాయ సమీక్షకి చేస్తూ ఉండేది. ఆ తర్వాత 2020వ సంవత్సరం నుంచి 5 మంది సభ్యుల ధర్మాసనం విచారించేది. అయితే 2024వ సంవత్సరం ఫిబ్రవరిలో 7 మంది సభ్యుల ధర్మాసనం అనేటువంటి దీన్ని విచారించడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేశారు. 7 మంది సభ్యుల ధర్మాసనం, అందులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఒక మెంబర్. అయితే ఈ ఎస్సీ వర్గీకరణ మీద, ఎస్టీ వర్గీకరణ మీద సుమారుగా 22 పిటిషన్లు సుప్రీంకోర్టులో వేశారన్నమాట వివిధ వర్గాల వారు. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంఆర్పిఎస్, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేటువంటి సంస్థ కూడా ఈ 22 పిటిషన్లో ఒక పిటిషన్ వేసింది. ఎస్సీలలో వర్గీకరణ తీసుకురావాలి, ఈ ఎస్సీలలో ప్రధానంగా
మాలా కమ్యూనిటీ వాళ్ళు డామినెంట్ గా ఉన్నారు, మాదిగా కమ్యూనిటీ అనేటువంటి వాళ్ళు డామినెంట్ గా లేరు. సో ఈ రిజర్వేషన్ ఫలాలన్నీ కూడా ఎస్సీలలో ఎక్కువగా మిగతా వాళ్ళతో పోలిస్తే మాలా కమ్యూనిటీ వాళ్ళు అనుభవిస్తున్నారు. దీన్ని సోషల్ జస్టిస్ సాధించాలంటే, అంటే సామాజిక న్యాయం సాధించాలంటే, సామాజిక న్యాయం అంటే ఏంటి? సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందడమే సోషల్ జస్టిస్. అయితే ఈరోజు ఎస్సీలలో వాళ్ళకు కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్లలో అందరూ అనుభవిస్తున్నారంటే అందరూ అనుభవించడం లేదు. కేవలం అందులో ఉన్నటువంటి ఒక సబ్ కేటగిరీ వాళ్ళే బాగా కూడా అనుభవిస్తున్నారు, మాల అనేటువంటి కమ్యూనిటీ వాళ్ళు. అదే విధంగా ఎస్టీలలో ఉన్నటువంటి అందరూ కూడా ఆ ఫలాన్ని అనుభవించడం లేదు. ఎస్టీల్లో ఉన్నటువంటి ఒక వర్గం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, లంబాడి అనేటువంటి తెగ మాత్రమే అనుభవిస్తున్నారు. కాబట్టి దీన్ని రాజ్యాంగ విరుద్ధం అని మీరు చెప్పండి. సో ఎస్సీ ఎస్టీలలో సబ్ కేటగిరీ అనేటువంటిది ఉండాలి. ఎస్సీఏ, ఎస్సీబి, ఎస్సీసీ, ఎస్సీడి, అదే విధంగా ఎస్టీఏ, ఎస్టీబి, ఎస్టీసీ, ఎస్టీడి ఇలా ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టులో 22 రకాలైనటువంటి పిటిషన్లు వేస్తే వాటన్నిటిని కూడా 2024 సంవత్సరం ఆగస్టు 1వ తేదీన దేవేంద్ర సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ మధ్య జరిగినటువంటి వ్యాజ్యంలో 6:1 నిష్పత్తితో సుప్రీంకోర్టు అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పింది. సో రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు, ఎస్టీ వర్గీకరణ కూడా చేసుకోవచ్చు. అయితే ఈ వర్గీకరణ అనేటువంటిది న్యాయసమ్మతంగా ఉండాలా. ఒకవేళ న్యాయసమ్మతంగా లేనట్లయితే దాని న్యాయ సమీక్ష చేసేటువంటి అధికారం మాకు ఉంటుంది అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది 2024 సంవత్సరం ఆగస్టు 1న. అయితే ఇక్కడ మనం చూద్దాం. సో ఆర్టికల్ నెంబర్ 14 మనకి ఏం చెప్తుందనంటే 2 అంశాలు చెప్తా ఉంటది. చట్టం ముందు అందరూ సమానులే, చట్టం చేత సమాన రక్షణ ప్రజలందరికీ కూడా ఇవ్వాలి. ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ గురించి ఆర్టికల్ నెంబర్ 14 చెప్తా ఉంది. సో ఈ ఆర్టికల్ నెంబర్ 14 లో ఏం చెప్తా ఉంటారనంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ది పీపుల్ బట్ నాట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది లెజిస్లేషన్. అంటే నువ్వు ప్రజలని వర్గీకరణ చేస్తూ చట్టం చేయొచ్చు, ఓకేనా? ఇప్పుడు ఎస్సీలు ఉన్నారు, ఎస్సీలలో సబ్ కేటగిరీ చేసుకోవచ్చు అన్నమాట. క్లాసిఫికేషన్ ఆఫ్ ది పీపుల్ అంటే ప్రజల్ని వర్గీకరణ చేసి వాళ్ళని మనం అభివృద్ధి చేయొచ్చు, అది రాజ్యాంగబద్ధమే అని చెప్పి ఆర్టికల్ నెంబర్ 14 మనకి ఎలా చెబుతూనే ఉంది. అంటే ఇప్పుడు ఎస్సీలలో ఎస్టీలలో వర్గీకరణ చేయడం అనేటువంటిది ఆర్టికల్ నెంబర్ 14కి విరుద్ధమైతే ఏమీ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అదే విధంగా ఆర్టికల్ నెంబర్ 15 ప్రకారం విద్యా సంస్థల ప్రవేశాల్లో కావచ్చు, ఆర్టికల్ నెంబర్ 16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో కావచ్చు, సో ఎస్సీలలో ఎస్టీలలో వర్గీకరణ చేసి వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడం అనేటువంటిది కూడా రాజ్యాంగబద్ధమే అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించుకునేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది ఈరోజు. అయితే ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే అసలు ఎస్సీలు అంటే ఎవరు, ఓకేనా? ఎస్సీలు అంటే ఎవరు అనేటువంటిది వాస్తవంగా రాజ్యాంగంలో ఎక్కడా కూడా చెప్పలేదు. షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళంటే ఎవరు అనేటువంటి దాని మీద రాజ్యాంగంలో ఎక్కడా కూడా చెప్పలేదు. అంటే ఎలా గుర్తిస్తాం అనేటువంటిది కూడా రాజ్యాంగంలో చెప్పలేదు. అయితే వాస్తవంగా మనం వీళ్ళని ఎలా గుర్తిస్తున్నాం ఎస్సీలను అంటే జాగ్రత్తగా చూడండి. ఎవరైతే సామాజిక పరమైనటువంటి వెనుకబాటుతనానికి లోనై ఉంటారో, ఎవరైతే విద్యాపరమైనటువంటి వెనుకబాటుతనానికి లోనై ఉంటారో, ఎవరైతే అస్పృశ్యత కారణంగా, ఓకేనా, అస్పృశ్యత కారణంగా ఆర్థిక వెనుకబాటుతనానికి లోనైనటువంటి ప్రజలు ఉంటారో, సో ఈ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులని ఎస్ఐలుగా గుర్తిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. సో ఆర్టికల్ నెంబర్ 341 ప్రకారము ఏదైనా ఒక కులాన్ని ఎస్సీగా గుర్తించేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. మర్చిపోవద్దు ఈ అంశాన్ని. ఏదైనా ఒక కులాన్ని ఎస్సీగా గుర్తించేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అయితే ఒక రాష్ట్రంలో కానీ లేదా ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో కానీ ఒక కులాన్ని ఎస్సీగా గుర్తించడానికంటే మునుపు ఆ రాష్ట్ర గవర్నర్ను రాష్ట్రపతి ముందస్తుగా సంప్రదించాలి. అంటే ఒక కులం ఎస్సీ అని చెప్పేది ఎవరంటే రాష్ట్రపతి, చట్టం చేసేది పార్లమెంట్, రికగ్నైజ్ చేసేది ఎవరంటే రాష్ట్రపతి చేస్తూ ఉంటారు. అయితే ఇలా రికగ్నైజ్ చేయడానికంటే మునుపు ఏ రాష్ట్రంలో అయితే మనం గుర్తిస్తున్నామో
ఏ కేంద్రపాలిత ప్రాంతంలో అయితే మనం ఒక కులాన్ని ఎస్ఐగా చెప్తున్నామో ఆ రాష్ట్ర గవర్నర్ ని రాష్ట్రపతి ముందస్తుగా సంప్రదించాలి. దీనికి సంబంధించి చట్టం చేసేటువంటి అధికారం పార్లమెంట్ అనేటువంటి దానికి ఉంటది. అదే విధంగా ఇప్పుడు మనం చెప్పినటువంటి అంశం ఆర్టికల్ నెంబర్ 341 క్లాజ్ 1 చెప్తా ఉంటది. అదే విధంగా ఆర్టికల్ నెంబర్ 341 క్లాజ్ 2 ఏం చెప్తా ఉంటది అంటే, సో ఎస్సీలు అంటే వీరు అని పార్లమెంట్ చట్టం అనేటువంటిది చేస్తుంది. ఎవరు చట్టం చేస్తారు? పార్లమెంట్ అనేటువంటి చట్టం చేస్తుంది. అంటే ఎస్సీల జాబితాకు సంబంధించి చట్టం చేసేది ఎవరంటే పార్లమెంట్. ఓకేనా? ఎస్సీ లిస్టుకు సంబంధించి అంటే ఈ కులం ఇప్పుడు రాష్ట్రపతి చెప్తారు కదా పలానా కులం ఎస్సీ అని చెప్పి, దాని మీద చట్టం చేయాలి కదా, ఆ చట్టం చేసేది ఎవరంటే పార్లమెంట్. ఈ చట్టంలో మార్పులు చేసేటువంటి అధికారం కేవలం పార్లమెంట్ కి మాత్రమే ఉంది అని చెప్పి ఆర్టికల్ నెంబర్ 341 క్లాజ్ 2 చెప్తుంటది. అంటే ఇప్పుడు ఈ లిస్టులో ఏదైనా ఒక కులాన్ని చేర్చేటువంటి అధికారం కానీ లేదా ఏదైనా ఒక కులాన్ని తొలగించేటువంటి అధికారం కానీ పార్లమెంటుగా మాత్రమే ఉంది అని చెప్పి ఆర్టికల్ నెంబర్ 341 క్లాజ్ 2 అనేటువంటి మనకు తెలియజేస్తా ఉంది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇప్పుడు పార్లమెంటుకే కాదు, పార్లమెంటుకు ఉంటుంది చేర్చే అధికారం లేదా తొలగించేటువంటి అధికారం, కానీ ఒక కులంలో వర్గీకరణ చేసేటువంటి అధికారం కేంద్రంతో పాటు రాష్ట్రాలకి కూడా ఉంటుంది. ఒక కులాన్ని చేర్చేటువంటి అధికారం కాదు, ఒక కులంలో వర్గీకరణ చేసేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. ఇందుకు ఈ వర్గీకరణకు సంబంధించి ఒక న్యాయసమ్మతమైనటువంటి విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించుకోవాలి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. ఓకేనా? ఇక్కడ మీరు చూడాలి. అంటే ఇప్పుడు భారతదేశంలో ది షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ 1950 అనేటువంటి చట్టాన్ని భారత పార్లమెంట్ రూపొందించింది. సో ఏ ఆర్టికల్ ఆధారంగా చేసుకుని అంటే, సో ఆర్టికల్ నెంబర్ 341 క్లాజ్ 1 ప్రకారం రికగ్నైజ్ చేసేది రాష్ట్రపతి, చట్టం చేసేది పార్లమెంట్. ఈ చట్టంలో మార్పులు చేర్పులు చేసేటువంటి అధికారం ఆర్టికల్ నెంబర్ 341 క్లాజ్ 2 ప్రకారం పార్లమెంట్ గా మాత్రమే ఉంది అని చెప్పి రాజ్యాంగం చెప్తా ఉంటది. అయితే ఇప్పుడు ఏం చెప్తుందో సుప్రీంకోర్టు, చేర్చేటువంటి అధికారం పార్లమెంటే, కానీ ఒక కులంలో సబ్ కేటగిరీ చేసుకునేటువంటి అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. ఈ వర్గీకరణకి న్యాయసమ్మతమైనటువంటి అంశాలు ఉండాలా అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. రైట్, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మీరు చూడండి, వాస్తవంగా రాజ్యాంగం ఎలా చెప్తా ఉన్నా తెరానికి ఎలా జరుగుతూ ఉంటుందనంటే, ఇప్పుడు మనం కానీ చూసాం అనుకో, ఒక రాష్ట్రంలో ఏదైనా ఒక కులాన్ని ఎస్సీగా ప్రకటించాలని చెప్పేసి ఆ రాష్ట్ర శాసనసభ అనేటువంటిది ఒక తీర్మానాన్ని ఆమోదించాలి మొట్టమొదటిసారిగా. ఆ తీర్మానాన్ని ఆమోదించి మనం రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక సంస్థ ఉంటుంది కేంద్రంలో, మొత్తం పాపులేషన్ మొత్తాన్ని కూడా మెయింటైన్ చేసేటువంటి సంస్థ. ఈ సంస్థ దగ్గర పంపిస్తారు. ఈ సంస్థ దగ్గర పంపించిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర శాసనసభ చేసినటువంటి తీర్మానంలో పేర్కొన్నటువంటి కులాన్ని ఎస్సీగా గుర్తించడానికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఉన్నాయని చెప్పిన తర్వాత, సో వీళ్ళు ఆమోదించిన తర్వాత మళ్ళీ ఆ తీర్మానం ఎక్కడ పోతుంది అంటే నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర పోతుంది. సో వీళ్ళు కూడా ఆ కులాన్ని ఎస్సీగా గుర్తించవచ్చు అని చెప్పిన తర్వాత దాన్ని ఎవరు ఇప్పుడు ఎస్సీల మీద నోడల్ సంస్థ ఎవరంటే కేంద్ర సామాజిక సాధికారత మినిస్ట్రీ అని ఉంటది. ఆ మినిస్ట్రీ దగ్గర పోతుంది. ఆ మినిస్ట్రీ దగ్గర పోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మినిస్ట్రీకి సంబంధించినటువంటి సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఈ సెక్రటరీ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు ఎగ్జామ్ చేయడానికి. అంటే నిజంగా ఆ కులాన్ని ఎస్సీగా గుర్తించడానికి అవకాశాలు ఉన్నాయా లేవా అని గుర్తించిన తర్వాత, అంటే వాళ్ళు అంటే కేంద్ర సామాజిక సాధికారత మినిస్ట్రీ అనేటువంటిది ఆ మినిస్ట్రీకి సంబంధించినటువంటి సెక్రటరీ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఆ కమిటీ ఈ కులాన్ని మనం ఎస్సీగా గుర్తించవచ్చు, వాళ్ళకి అలాంటి లక్షణాలు ఉన్నాయి, సామాజిక వెనుకబాటుతనం ఉంది, విద్యాపరమైన వెనుకబాటుతనం ఉంది, అస్పృశ్యత కారణంగా ఆర్థిక పరమైన వెనుకబాటుతనం ఉంది అని చెప్పిన తర్వాత దాన్ని వీళ్ళు కూడా ఓకే తర్వాత ప్రధానమంత్రి నేతృత్వంలో ఉన్నటువంటి సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆమోదించిన తర్వాత దీని మీద పార్లమెంట్ అనేటువంటి చట్టం అనేటువంటి దాన్ని చేస్తుంది. ఇంత ప్రొసీజర్ ఉంటుంది దీనికి. ఓకేనా? రైట్. నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు ఎస్టీలో చూద్దాం. ఎస్టీలు ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 342 ప్రకారం ఈ 42 క్లాజ్ 1 ఏం చెప్తుంటదంటే,
ఏదైనా ఒక రాష్ట్రంలో కావచ్చు, ఏదైనా ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కావచ్చు, ఏదైనా ఒక కులాన్ని ఎస్టీగా ప్రకటించేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. రాష్ట్రపతి ఏదైనా ఒక కులాన్ని లేదా ఏదైనా ఒక కులాన్ని అది రాష్ట్రంలో కావచ్చు, కేంద్రపాలిత ప్రాంతంలో కావచ్చు, ఎస్టీగా ప్రకటించడానికంటే మునుపు ఆ రాష్ట్ర గవర్నర్ని ముందస్తుగా రాష్ట్రపతి సంప్రదించాలి అని చెప్పి ఆర్టికల్ నెంబర్ 342 క్లాస్ 2 అనేటువంటి చాలా స్పష్టంగా చెబుతా ఉంటది. సో రాష్ట్రపతి రికగ్నైజేషన్ చేసిన తర్వాత పార్లమెంట్ అనేటువంటి చట్టాన్ని చేస్తుంది. రైట్. అదే విధంగా ఆర్టికల్ నెంబర్ 342 క్లాస్ 2 లో ఏం చెప్తారంటే, పార్లమెంట్ చేసినటువంటి చట్టంలో ఏదైనా ఒక కులాన్ని తొలగించేటువంటి అధికారం లేదా చేర్చేటువంటి అధికారం పార్లమెంట్గా మాత్రమే ఉంటుంది అని చెప్తా ఉంటారు. ఓకేనా? అంటే 341 అనేటువంటిది ఎస్సీల నిర్వచనం, 342 అనేటువంటిది ఎస్టీల నిర్వచనం గురించి తెలియచేస్తా ఉంది. అంటే ఇప్పుడు భారతదేశంలో ది షెడ్యూల్డ్ ట్రైబ్ ఆర్డర్ 1950 అనేటువంటి చట్టాన్ని భారత పార్లమెంట్ అనేటువంటి రూపొందించింది. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రాలలో ఎవరు ఎస్టీలు అనేటువంటి ఈ చట్టాలను చెప్పేసి ఉంటారు. అంటే ఇప్పుడు ఈ చట్టంలో మార్పులు చేర్పులు చేసేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? పార్లమెంటుకు ఉంటుంది. చట్టంలో మార్పులు చేర్పులు చేసేటువంటి అధికారం. అయితే ఇప్పుడు ఒక కులంలో, అంటే ఇప్పుడు ఎస్టీ కులంలో ఉప కేటగిరీ అనేటువంటిది రాష్ట్రాలు రూపొందించుకోవచ్చును అని చెప్పి సుప్రీంకోర్టు ఈ రోజు 2024 ఆగస్టు 1వ తేదీన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రైట్. అయితే ఇప్పుడు మనం అసలు ఎస్టీలు అంటే ఎవరు రాజ్యాంగంలో చెప్పలేదు. ఎస్టీలు అంటే ఎవరు, వాళ్ళని గుర్తించడానికి ఏ రకమైనటువంటి లక్షణాలు ఉండాలి అనే దాని మీద రాజ్యాంగంలో ఎక్కడా కూడా చెప్పలేదు. అయితే మనం ఈ రోజు ఎస్టీలను గుర్తించడానికి కొన్ని లక్షణాలని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. సో ఒకటి, ఆదిమ లక్షణాలు ఉండాలా. సో ప్రిమిటివ్ ట్రైట్స్ అని అంటారు. ఆదిమ లక్షణాలు ఉండాలా. ఆదిమ లక్షణాలు అంటే సో ఇంకా కూడా మనం పురాతన పద్ధతులకి, సంస్కరణకి లోను కాకుండా కొన్ని ప్రత్యేక పద్ధతులను మాత్రమే ఫాలో అవ్వాలా. ఉదాహరణకి బహుభార్యత్వం కానీ, బహుభర్తత్వం కానీ, ఓకేనా, ఇలాంటి పద్ధతులు, పోడు వ్యవసాయం కానీ, ఇలాంటి కొన్ని పద్ధతులు అన్నమాట. దీన్ని మనం ఏమంటామంటే ఆదిమ లక్షణాలు అంటారు. అంటే వేటన ప్రధానమైన వృత్తిగా కలిగి ఉండడం కానీ, లేదా అడవుల మీద ఆధారపడి ఉండడం కానీ, వీటిని మనం ఏమంటామంటే ఆదిమ లక్షణాలు అని అంటారు. అదే విధంగా భౌగోళిక విచ్ఛిన్నత కలిగి ఉండాలి. సో జియోగ్రఫికల్ ఐసోలేషన్ అంటారు. అంటే ఏదైనా కొన్ని ప్రాంతాలకి వాళ్ళు పరిమితమై ఉండాలా. నెక్స్ట్ అదే విధంగా ఆర్థిక పరమైన వెనుకబాటుతనం అనేటువంటిది ఉండాలా. నెక్స్ట్ అదే విధంగా సమూహంతో కలవడానికి ఇష్టపడినటువంటి వ్యక్తులై ఉండాలి. సమూహాలతో కలవడానికి ఇష్టపడినటువంటి వ్యక్తులై ఉండాలా. ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులను మనం ఎస్టీలుగా గుర్తిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా చూద్దాం. సో ఒక రాష్ట్రంలో ఎలా జరుగుతుంటుందో చూద్దాం. ఒక రాష్ట్రంలో ఏదైనా ఒక కులాన్ని ఎస్టీగా గుర్తించాలని చెప్పి మొట్టమొదటిసారిగా ఆ రాష్ట్ర శాసనసభ అంటే స్టేట్ లెజిస్లేచర్ ఒక రిజల్యూషన్ పాస్ చేయాలి. రిజల్యూషన్ పాస్ చేసిన తర్వాత దాన్ని రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా దగ్గర పంపిస్తారు. వీళ్ళు కూడా అప్రూవల్ అయిపోయిన తర్వాత నేషనల్ ఎస్టీ కమిషన్ దగ్గర పంపిస్తారు. వీళ్ళు కూడా అప్రూవల్ అయిపోయిన తర్వాత ఈ ఎస్టీలకు సంబంధించి కేంద్రంలో నోడల్ సంస్థ 2014లో ఏర్పాటు చేస్తారు, సెంట్రల్ ట్రైబల్ మినిస్ట్రీ. ఆ సెంట్రల్ ట్రైబల్ మినిస్ట్రీ దగ్గర పంపిస్తారు. ఓకేనా? సెంట్రల్ ట్రైబల్ మినిస్ట్రీ దగ్గర పంపిస్తే ఈ సెంట్రల్ ట్రైబల్ మినిస్ట్రీ ఏం చేస్తుంది అంటే, ఆ సెంట్రల్ ట్రైబల్ మినిస్ట్రీ నేతృత్వంలో ఉన్నటువంటి సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ కూడా అప్రూవల్ అయిన తర్వాత, అంటే ఈ కమిటీ కూడా ఒప్పుకుంటే ఆ కులాన్ని ఎస్టీగా చేర్చొచ్చు అని చెప్పితే అప్పుడు దాన్ని ప్రధానమంత్రి నేతృత్వంలో ఉన్నటువంటి సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆమోదించిన తర్వాత దీని మీద పార్లమెంట్ అనేటువంటి చట్టం అనేటువంటి చేస్తుంది. ఎవరు చట్టం చేస్తారు? పార్లమెంట్ అనేటువంటి చట్టం అనేటువంటి దాన్ని చేస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీరు చూసే ఉంటారు, ఈ అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాలో బోయా వాల్మీకి అనేటువంటి 2 కులాలు ఉంటాయి. ఈ బోయా వాల్మీకి అనేటువంటి 2 కులాలు ఈ రోజు కూడా బీసీలో ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో మమ్మల్ని ఎస్టీగా గుర్తించండి, మాకు బీసీకి ఉండాల్సినటువంటి లక్షణాలు లేవు, మేము అంత అభివృద్ధి చెందడం కాదని చెప్పి ప్రభుత్వాలు నేడుకుంటా ఉంటే 2019లో మన అప్పటి ముఖ్యమంత్రి గారు, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
మేము మిమ్మల్ని ఎస్టీలుగా గుర్తించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ 2 కులాలు ఎస్టీలో చేర్చడానికి వాళ్ళకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఉన్నాయా లేవా అని చెప్పి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కి రిపోర్ట్ ఇచ్చే లోపలే, అంటే ఇక్కడ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా దగ్గరికి పంపించడానికి అంటే మునుపుగానే ఆయన 2024లో అధికారం కోల్పోయారు. మీరు చూసే ఉంటారు. సో ఇలా ఎస్టీల్లో గుర్తిస్తూ ఉంటారు. సరే, జాగ్రత్తగా చూడండి. సో ఇవన్నీ కూడా నేను పిఐబి నుంచే తీసుకున్నానండి. పిఐబి నుంచి తీసుకున్నాను, మీరు ఆల్రెడీ చూడొచ్చు. సో ఏ విధంగా ఇప్పుడు దీన్ని రిలీజ్ చేసింది కూడా మనకు 2017 డిసెంబర్ 28వ తేదీన పిఐబి అనేటువంటిది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది అనమాట. మనం ఎస్టీలని ఎలా గుర్తిస్తాం, ఎస్సీలని ఎలా గుర్తిస్తాం అనేటువంటి దాని మీద ఒక గెజిట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. మీరు నెట్ లో కూడా చూడొచ్చు. సో 2017 డిసెంబర్ 28న రిలీజ్ అయింది. దీని ఆధారంగా చేసుకుని నేను మీకు ఇప్పుడు చెప్పడం జరిగింది ఎస్సీ ఎస్టీలు ఏ విధంగా రికగ్నైజ్ చేస్తారు అనేటువంటిది. అయితే ఈరోజు మీరు చూడండి, ఈరోజు మనం కానీ చూసినట్లయితే 1992వ సంవత్సరంలో ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాజ్యంలో బీసీలలో క్రిమీ లేయర్ ని వర్తింప చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ప్రజెంట్ కూడా వర్తింప చేస్తున్నారు. క్రిమీ లేయర్ అంటే ఉన్నతులు అని అర్థం. నాన్ క్రిమీ లేయర్ అంటే క్రిమీ లేయర్, నాన్ క్రిమీ లేయర్. క్రిమీ లేయర్ అంటే బీసీలో ఉన్నతులు, అంటే రిచ్ పర్సన్స్ అని మనం అనుకోవచ్చు. నాన్ క్రిమీ లేయర్ అంటే బీసీలలో పేదోళ్ళు అని అర్థం. ఈ రోజు బీసీలలో ఒక సంవత్సరానికి 8 లక్షల కంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు వచ్చి క్రిమీ లేయర్ పరిధిలోకి వస్తారు. 8 లక్షల కంటే తక్కువ సంపాదించే వాళ్ళు నాన్ క్రిమీ లేయర్ పరిధిలోకి వస్తారు. అయితే ఈరోజు ఇదే విధంగా ఎస్సీ ఎస్టీలలో కూడా క్రిమీ లేయర్ అనేటువంటి దాన్ని వర్తింప చేయాలి. అది ఏ విధంగా వర్తింప చేయాలనేటువంటి రాష్ట్రాలకు ఆ హక్కు ఉంటుంది. మీరే ప్రమాణాలని, అంటే కొన్ని మెజర్మెంట్స్ అనేటువంటి వాటిని మీరే తీసుకొని ఆ క్రిమీ లేయర్ని వర్తింప చేయడానికి మీరే చర్యలు తీసుకోండి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు రాష్ట్రాలకి అధికారం అనేటువంటిది ఇచ్చింది. అయితే ఈరోజు ఎస్సీ ఎస్టీలలో వర్గీకరణ అనేటువంటి దాన్ని ఒప్పుకోవచ్చా? ఒప్పుకోవచ్చు. ఎందువల్ల అంటే వాస్తవంగా ఒక ఎస్సీలో ఐఏఎస్ అయిన తర్వాత లేదా ఒక ఐపీఎస్ అయిన తర్వాత ఒక తరం వాళ్ళ బాగుపడిన తర్వాత రెండో తరంగా రిజర్వేషన్లు ఎందుకు అవసరం లేదు. నెక్స్ట్ అదే విధంగా ఎస్టీలలో కూడా రిజర్వేషన్లు ఎవరైతే ఉన్నారో ఎస్టీలలో అందరూ కూడా అభివృద్ధి చెందడం లేదు, క్లాసిఫికేషన్ అవ్వాలి. క్లాసిఫికేషన్ అందులో కూడా ఎస్టీలలో కూడా సబ్ కేటగిరీ చేయడం అనేటువంటిది రాజ్యాంగబద్ధమే, నేను కూడా ఒప్పుకుంటాను. అదే విధంగా ఇళ్లలో క్రిమీ లేయర్ను కూడా వర్తింప చేయాలి, ఇది కూడా మంచి నిర్ణయమే. అయితే ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భాలలో ప్రభుత్వాలు రాజకీయ పరమైనటువంటి ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోకూడదు. సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని, సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకొని, శాంతి భద్రతను దృష్టిలో పెట్టుకొని, దేశ రక్షణ దృష్టిలో పెట్టుకొని సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఇది నా యొక్క ఆకాంక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్.